మనకి యంగ్ వుమెన్ వుమెన్ అంటే మరి ఐ షుడ్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ప్యూబర్టీ అంటే ఫస్ట్ టైం పుష్పవతి అయినప్పటి నుంచి మనం వెయిట్ గెయిన్ ఆర్ ఈవెన్ బిఫోర్ దట్ మనం 8 years నుంచి వెయిట్ గెయిన్ అన్నది చాలా మనం ఫోకస్డ్గా చూస్తూ ఉండాలి పిల్లల పెరుగుదలలో. సో దీని మీద అవగాహన అంటే ఎంత ఇంటి ఫుడ్ తింటే అంత మంచిది. అండ్ ఆల్సో ఇంటి ఫుడ్ కూడా వాళ్ళకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. ఇప్పుడు మనకి రైస్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. లైక్ బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్, డబుల్ పాలిష్, లేకపోతే వైట్ రైస్ ఇట్లా. సో మనము సింగిల్ కోటెడ్ బ్రౌన్ రైస్ తీసుకుంటే డెఫినెట్లీ గుడ్. అండ్ ఒక బ్యాలెన్స్డ్ ప్లేట్ ఉండాలి. ఆ ప్లేట్లో మనకి 2 eggs ఉండాలి, ఒక మంచి ఆకుకూర పప్పు ఉండాలి. ఆకుకూర పప్పు అని ఎందుకు చెప్తున్నానంటే మనకి హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వాలంటే ఐరన్, ప్రోటీన్ 2 ఉండాలి. సో ఐరన్ ఆకుకూరల నుంచి, ప్రోటీన్ పప్పు ధాన్యాల నుంచి ఉంటుంది. అంతేకాకుండా రాజ్మా, పనీర్, చికెన్ కానీ లేకపోతే ఫిష్ కానీ ఇట్లాంటివి కూడా, లేకపోతే మనకి మేక లివర్ కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటే మనకి ఎప్పటికప్పుడు అనీమియా అన్నది చెక్ అవుతూ ఉంటుంది. అండ్ అనీమియా ఉంటే కూడా పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు. ఎలా అవుతారు అంటే మనకి ప్రోటీన్ తక్కువ ఉండడం వల్ల, అనీమియా ఉండడం వల్ల మన బాడీలో స్వెల్లింగ్ అన్నది వస్తుందన్నమాట. ఆ స్వెల్లింగ్ కూడా ఊబకాయం అన్నట్టు మనం కన్సిడర్ చేయకూడదు. అండ్ ఊబకాయం లాగా కొన్ని కనిపించేవి ఎట్లా అంటే థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉన్నా కూడా ఊబకాయం, మిక్స్డ్ ఇమాటస్ వెయిట్ గెయిన్ ఉంటుంది, దాంతో రావచ్చు. అనీమియాతో రావచ్చు. తర్వాత కిడ్నీ వ్యాధులు ఏమైనా ఉంటే దాంతో రావచ్చు. లేకపోతే మామూలుగానే జెనెటిక్ ఇష్యూస్ వల్ల, అంటే పేరెంట్స్ మదరు ఊబకాయంతో ఉండి బిడ్డను కనింది అంటే అది కాన్స్టిట్యూషనల్గా బేబీకి కూడా ఆ ఊబకాయం అనేది జెనెటిక్గా రావచ్చు. ఇలా ఉన్నవాళ్ళు మరింత కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలు తినే చాక్లెట్స్ ఏవి, లైక్ మనకి డైరీ మిల్క్ కానీ లేకపోతే చాక్లెట్స్ హై షుగర్ కంటెంట్ ఏది ఉన్నా కూడా వాళ్ళకి ఎట్ ద ఎర్లియెస్ట్ వాళ్ళకి ఫస్ట్ పొట్ట రావడం, తర్వాత మెడ మీద పిగ్మెంటేషన్ రావడం, బ్లాకిష్ పిగ్మెంటేషన్. చాలామంది తల్లులు అది మురికి అని అపోహపడుతూ ఉంటారు, మురికి కాదు. సో అది ఇన్సులిన్ రెసిస్టెన్స్, అది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఫ్యాక్టర్. అండ్ ఆల్సో పొట్ట పెరగడం అన్నది కూడా ఐడెంటిఫికేషన్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇది కూడా చూసుకోవాలి. సో ఎక్కువ ఎంత ఇంట్లో ఫుడ్ తింటే అంత బెటర్. వారంకి ఏదో ఒక రోజు చీట్ డే లాగా పెట్టండి. ఆ రోజు పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అది సెలెక్టివ్గా చూసి తక్కువ క్వాంటిటీ మనం కొనిచ్చడం వల్ల వాళ్ళకు కూడా ఫుడ్లో ఒక డిసిప్లిన్ అన్నది అలవాటు అవుతూ ఉంటుంది. అండ్ అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ పిల్లలు మన చేతిలో ఉన్నన్నాళ్ళు, లైక్ ఫర్ 20 years మేబీ మనతో ఉంటారేమో, లేకపోతే హాస్టల్స్లో ఈ మన ఇంటర్మీడియట్ ముందు వరకు మన దగ్గర ఉంటారేమో. అలా ఉన్నంత వరకు తల్లులకు ఫుడ్ మీద ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్ అంటే ఏం తిన్నా కూడా ఒక ప్లేట్లో పిల్లలకి ఒక 50% ప్రోటీన్ ఉండాలా, అండ్ 30% కార్బోహైడ్రేట్స్ ఉండాలా, అండ్ 20% గుడ్ ఫ్యాట్స్ ఉండాలా. మన హార్మోన్ ప్రొడక్షన్ అంతా కొలెస్ట్రాల్ నుంచి జరుగుతుంది. సో గుడ్ కొలెస్ట్రాల్ ఉండడం బాడీలో అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ పోతే ఈ జంక్ ఫుడ్ ఏవైతే స్కూల్స్ ఎదురుగా ఈ కేఎఫ్సీలు, మెక్డీలు, లేకపోతే డామినోస్లు ఏవైతే ఉంటాయో దాని మీద పిల్లలు మక్కువ చూపించకూడదు. అంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ వదిలేసే టైంకే ఆకలిగా ఉండదు. 3:30, 4కి కూడా మీరు లంచ్ బాక్స్తో పాటు స్నాక్, మంచి ప్రోటీన్ స్నాక్ అనేది పెట్టి పంపిస్తే పిల్లలకి అంతా ఆకలేయదు, కార్బోహైడ్రేట్స్ మీద క్రేవింగ్ ఎక్కువగా ఉండదు. సో ఆబ్వియస్లీ బిఫోర్ గోయింగ్ టు హౌస్ వాళ్ళు ఇలాంటి వాటికి, జంక్ ఫుడ్కి అలవాటు పడొద్దు. చాక్లెట్స్ ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ ఇవ్వండి. ఈ బిస్కెట్లు, మిగతా చెత్త అంతా కూడా మైదాతో చేసినవే. సో ఈ మైదా ఫుడ్స్ కూడా చాలా వరకు అవాయిడ్ చేయాలి. షుగర్, మైదా చాలా వరకు అవాయిడ్ చేయాలి. షుగర్ అన్నది మన జీవితంలో ఎంత దూరం పెడితే మన లైఫ్ అంత హెల్తీగా ఉంటుంది. అండ్ ఎనీథింగ్ రిఫైన్డ్ ఈజ్ నాట్ గుడ్. ఎనీథింగ్ రిఫైన్డ్ కెన్ కాజ్ బ్లడ్ వెసల్ థిక్నింగ్, అథెరోస్క్లిరోసిస్. సో రాగి కూడా రిఫైన్డ్ మంచిది కాదు. రాగి కూడా మొలకెత్తిన రాగులు, దాన్ని మనం రుబ్బుకొని దోశలా తింటేనే నయం, లేకపోతే దానితోటి ఇంకేదైనా చేసుకుంటే నయం. కానీ ఏదైనా కూడా రిఫైన్డ్ పౌడర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో మనం బేసిక్ ఫుడ్ మీద ఈ అవగాహన ఉండాలి. స్నాక్స్ కూడా హెల్తీగా చూస్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎట్లా తీసుకొస్తుంది, ప్రతిదీ స్టార్ట్స్ విత్ ఇన్సులిన్ అండి. మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, హై షుగరీ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్ ఏవైనా కూడా మనం బియ్య పిండితో, ఇప్పుడు ఇంట్లో చేసిన ఫుడ్ అంటే మురుకులు చేయటం, కారపూస చేయటం, అవన్నీ కూడా మళ్ళీ రిఫైన్డ్ ఫుడ్ నుంచి చేసినవే. ఏది కూడా పిండిలాగా దంచి అలా చేయకూడదు. ఏదన్నా హాఫ్ గ్రైండెడ్, అన్రిఫైన్డ్, అండ్ ఎంత బ్రౌనిష్ ఉంటే మనకంత బెటర్.
సో అలా చూసుకోండి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా చూసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ మీద డెఫినెట్గా ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి అది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్డ్ స్టార్ట్ అయింది, టెస్టోస్టిరాన్ మేల్ హార్మోన్ పెరుగుతుంది ఆడపిల్లల్లో అంటే పీసీఓడి ఎట్ ద ఎర్లియస్ట్ అన్నది స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు కనుక గెస్టేషనల్ డయాబెటీస్ ఉంది అంటే పిల్లలకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ బై బర్తే వాళ్ళు ఇన్హెరిట్ చేసుకొని అడాలసెన్స్లో ఎట్ ద ఎర్లియస్ట్ మనకి పీసీఓడి చేంజెస్ చూపిస్తూ ఉంటారు. పీసీఓడి చేంజెస్ ఎట్లా ఉండొచ్చు? పిల్లలకి అవాంఛిత రోమాలు, పీరియడ్స్ ఇరెగ్యులారిటీ, ఊబకాయం, పొట్ట స్టార్ట్ అవుతుంది అంటే మనకి లైఫ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఇంబ్యాలెన్స్ అని అర్థం. ఏదైనా పొట్టనే సూచిస్తుంది. పొట్ట ఎంత ఫ్లాట్ ఉంటే మనుషులు అంత హెల్దీ. లావు ఉన్నా సరే పొట్ట ఫ్లాట్గా ఉంది అంటే పీపుల్ ఆర్ హెల్దీ. పొట్ట సన్నగా ఉండి పొట్ట ఎక్కువ ఉన్నా కూడా పీపుల్ ఆర్ అన్హెల్దీ అన్నది గుర్తుంచుకోండి. దానికి తగ్గ ఎక్సర్సైజెస్, దానికి తగ్గ బ్యాలెన్స్డ్ డైట్, దానికి తగ్గ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్, లీస్ట్ కార్బ్స్ తీసుకున్నాము అండ్ గుడ్ స్లీప్ తీసుకున్నాము అంటే మనకి ఈ ఊబకాయం అన్నది మనం చెక్ పెట్టొచ్చు. దాంతో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కూడా మనం చెక్ పెట్టొచ్చు.